ఈవేళ 16 సోమవారాల వ్రతాన్ని పూర్తి చేశాను. ఇవి పరమేశ్వరునికి సమర్పించిన ప్రసాదపు లడ్డులు. అందరికీ పంచిపెట్టు. అలాగే. ఎలా ఉన్నారు మీ ధనశ్రీ అమ్మగారు? లోపల ఉన్నారు. ఆవిడకు బాగా నొప్పులు వస్తున్నాయి. నాకు తెలుసును అవి ఎలాంటి నొప్పులో. నీవు వెళ్ళు. అలాగే. ధనశ్రీ అక్క, ధనశ్రీ అక్క, ధనశ్రీ అక్క, బాగా నొప్పులు వస్తున్నాయా? బాగా నొప్పులు వస్తున్నాయి మా సుమతి. ధనశ్రీ అక్క, ఇప్పుడు నీకు ప్రసవ వేదన ఆరంభమైంది. ఆ శుభ గడియ త్వరలో దగ్గరకు వస్తోంది. అంటే ఇప్పుడు చిన్న శ్రేష్ఠి గారు వేం చేస్తున్నారన్నమాట. అను, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ధనశ్రీ అక్క, నా 16 సోమవారాల వ్రతం ఇవాళ పూర్తయింది. నాకు ఎంతో చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఆ పరమేశ్వరుని కృపతో నీకు కూడా పుత్రప్రాప్తి అవుతుంది. అను, ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అమ్మగారు, మీ భద్రాయు చాలాసేపు చేడుస్తున్నాడు. భద్రాయు, ఏమైంది భద్రాయు? భద్రాయు, పిడుబోడి నిప్పులాగా కాలిపోతుంది. ఊరుకో బాబు. వెళ్ళి భద్రాయుని సంప్రదించు. భద్రాయు, ఊరుకో నాన్న, ఊరుకో. సోదరి సుమతి, ఏమైంది? చూడండి శివచరణ్ అన్నయ్య గారు, నా భద్రాయుకు ఏమైందో. అయ్యో బాబోయ్, ఇతనికి జ్వరం తీవ్రంగా ఉంది. జ్వరం వల్లనే ఈ పిల్లవాడు ఏడుస్తున్నాడు. నేను ఇప్పుడే వెళ్ళి వైద్యుని గారిని పిలుచుకొస్తాను. ఊరుకో నాన్న, ఊరుకో నాయనా, ఊరుకో, ఏడవకు. ఊరుకో, ఊరుకో నాన్న భద్రాయు, పుత్ర భద్రాయు, ఊరుకో నాన్న, ఊరుకో నాన్న, ఊరుకో, ఊరుకో భద్రాయు, భద్రాయు. ఈవేళ 16 సోమవారాల వ్రతం పూర్తి చేశాను. భద్రాయు, ఈవేళ నీకేమిటైంది? ఓ పరమేశ్వర, నా వ్రతానికి ఇదే నా ఫలం. ఓ భగవంతుడా, నాపై కనికరించు పరమేశ, నాపై కనికరించు. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. 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 అమ్మా సుమతి, ఈ వృద్ధ వైద్యుడు గారు బహుదూరం నుండి నీ శిశువుకి ఉపచారం చేయడానికి వచ్చారు. వైద్యుడు గారు, నా బిడ్డని బ్రతికించండి. చూడండి వీడు ఏ దశలో ఉన్నాడు. ఇప్పుడు వీడు శ్వాస కూడా మెల్లిగా పీలుస్తున్నాడు. పుత్రి, ఈ బాలుని ప్రాణజ్యోతి అస్తమిస్తుంది. ఇతని అవయవాలన్నీ శిథిలమైపోయి ఇప్పుడు ఏ మందు కూడా ఏమాత్రము పనిచేయజాలదు. అలా అనకండి వైద్యుడు గారు. ఈ భద్రాయు నా ప్రాణాల కన్నా మిన్నా. ధైర్యంగా ఉండు పుత్రి. ఈశ్వరుని యొక్క ఇచ్ఛ ముందు మనమందరం ఓటమిని ఒప్పుకోవాల్సింది. ధైర్యంగా ఉండు పుత్రి. భద్రాయు, భద్రాయు, నా బాబు, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళకు భద్రాయు, నన్ను విడిచిపెట్టి వెళ్ళకు భద్రాయు, భద్రాయు. అభినందనలు, పుత్రప్రాప్తి అయింది. శ్రేష్ఠి గారికి పుత్రప్రాప్తి అయింది. మాకు పుత్రుడు కలిగాడు, మాకు పుత్రుడు కలిగాడు. శంకర, తమరు పరమ కృపాళువులు. భద్రాయు, భద్రాయు, నువ్వు నన్ను విడిచిపెట్టి వెళ్ళకు భద్రాయు. ఇది ఎటువంటి కృపాలీల ప్రభు. ఒకవైపు జన్మ, మరోవైపు మరణం. ఓ శంకర,
ఇది ఎలాంటి విచిత్ర పరిస్థితి? ఓం నమ శివాయ. ప్రణామం పార్వతీమాత. మాత, పరమేశ్వరులు ఎక్కడున్నారు? ఎవరో తమ భక్తుని పిలుపు విని స్వామి అకస్మాత్తుగా అదృశ్యులయ్యారు. వారు నాకు ఏమీ చెప్పనేలేదు. నారాయణ నారాయణ. శివలీలా రహస్యం తెలుసుకోవడం కఠినమైనది మాత. ఈ నిజం మీకు బాగా పరిచితమైనదే కదా. నాకేమీ అర్థం కావటం లేదు. స్వామి నాతోనూ ఇలాంటి విచిత్ర లీలలు ఎందుకు చేస్తూ ఉంటారో. నన్ను తనతో తీసుకుని వెళ్తే నేనేమైనా భక్తులకు సహాయం చెయ్యకుండా ఆపేదాన్నే? నారాయణ నారాయణ. మాత, తమకు పరమేశ్వరుని యొక్క ఈ శివలీలలు సుపరిచితమైనవే కదా. దానికై తమరు రోషపడవలసిన అవసరం ఏమీ లేదు. మరిక తమరు సాక్షాత్తు శక్తి స్వరూపిణి. కృపతో తమ దివ్య దృష్టితో చూసి నాకు కూడా చెప్పండి, ఆ పరమేశ్వరులు ఈ సమయాన ఎక్కడున్నారు? వద్దు, దాని అవసరం ఏమీ లేదు. వారు ఎక్కడ ఏమి చేస్తున్నారో తెలుసుకోవాలనే కోరిక నాకేమీ లేదు. మాత, భక్తుల పిలుపు విని శివశంకరులు అనేక సమయాల్లో వెళుతూ ఉన్నారు. దీనిలో విచారపడవలసిన అవసరం ఏమిటి? నారదా, చూస్తున్నాను ఈ మధ్య నీవు ప్రతిసారి స్వామి పక్షంలోనే మాట్లాడుతున్నావు. ఇంకా నాకు ఉపదేశాలు ఇచ్చే సాహసం కూడా చేస్తున్నావు. శివ 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 శివ. మాత, నేను తమ చరణ సన్నిధిలో ఒక తుచ్చ సేవకుణ్ణి. మరిక తమరికి ఉపదేశాలిచ్చే దుస్సాహసం ఎలా ఉంటుంది నాకు? చాలు చాలు, ఇప్పుడేమీ చెప్పకు. నాకు తెలుసును నువ్వు ఏమి చెప్తావు. మాత, నేను పరమేశ్వరునికి ఒక మాట చెబుదామని వచ్చాను. వారు నాకు అప్పగించిన కార్యాన్ని పూర్తి చేసి వస్తున్నాను. ఇదే విషయం చెబుదామని ఇక్కడికి వచ్చాను. వారికి చెప్పవలసిన అవసరం ఏమీ లేదు. వారికి ఎల్లప్పుడూ ప్రతిదీ తెలుస్తూనే ఉంటుంది. ఈ నిజం నీకు తెలియదా ఏమిటి? నారాయణ నారాయణ. తెలుసును మాత, నాకు బాగా తెలుసును. కానీ ఏం చేయను, నా స్వభావం ఎన్నడూ మారదు కదా. నేను యథాశక్తి ప్రయత్నం చేసిన పిమ్మట కూడా ఇక్కడకు రాకుండా నన్ను నేను ఆపుకోలేకపోయాను. నాకిక సెలవిప్పించండి. ఓం నమ శివాయ. నారాయణ నారాయణ. భద్రాయు, నా పుత్ర భద్రాయు, నన్ను విడిచి ఎందుకు వెళ్ళిపోయావు? నన్ను వదిలి నువ్వు వెళ్ళవద్దు. నువ్వు లేకుండా ఎలా జీవిస్తాను? వచ్చే భద్రాయు, తిరిగి వచ్చేసేయ్. భం భం శివశంకర. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. పుత్రి, నువ్వు వృధాగా విలపిస్తున్నావెందుకు? నీ పుత్రునికి ఏమీ కాలేదు. యోగి మహాశయ, నా పుత్రుడు భద్రాయు నన్ను విడిచి వెళ్ళిపోయాడు. ఒక వైద్యుడు గారు ఇంతకు ముందే వచ్చి చెప్పి వెళ్ళారు. చూడండి, ఇదిగో చూడండి. శివుని మీద భారం వేయి పుత్రి. అప్పుడప్పుడు జీవంతో ఉన్న వ్యక్తి కూడా మృతుడుగా కనిపిస్తాడు. వైద్యుడు గారికి భ్రమయ్యుంటుంది పుత్రి. చూడు, నీ బాలుడు జీవించే ఉన్నాడు. జీవించి ఉన్నాడా? నేనెప్పటి నుంచో పక్కనే కూర్చున్నాను. వీడు జీవించున్నట్లుగా నాకు తెలియకుండా ఉంటుందా? నీవు ఎంతో శోకంలో మునిగిపోయి అంతా కూడా మరచిపోయావు. కొంచెం పిలిచి చూడు ఒక మాట. భద్రాయు, భద్రాయు, నా భద్రాయు జీవితుడయ్యాడు. నా భద్రాయు జీవితుడయ్యాడు. యోగి మహాశయ, యోగి మహాశయ, ఇది మీ యొక్క మహిమయే.
మృతపుత్రుడు జీవితుడయ్యాడు. నేను కేవలం స్పృశించి ఇతన్ని సచేతనుని చేశాను. నీ పుత్రుడింకా జీవించే ఉన్నాడు. భద్రాయుడై ఇతడు సమయానికి ముందు ఎలా చనిపోగలడు? నీ పుత్రుడు దీర్ఘాయుష్కుడు. ఇతని భవిష్యత్తు ఉజ్వలమైనది. శివచరణన్నయ్య, తన శ్రీ వదిన ఈ మహాశివయోగి స్పర్శతో మన భద్రాయు పునర్జీవితుడయ్యాడు. మీరు ధన్యులు యోగి మహాశయ, మీరు ధన్యులు. యోగి మహాశయ, సోదరి సుమతి పుత్రుడు అకస్మాత్తుగా చనిపోతే నా మనసుకి చాలా దుఃఖం కలిగింది. మాకు పుత్రుడు జన్మించిన సంతోషము ఆ దుఃఖంలో అణగారిపోయింది. స్వామి, ఏ స్త్రీ 16 సోమవారాల వ్రతం చేస్తుందో ఆమెపై శివుని కృప సదా ఉంటుంది. నాకైతే పూర్తి విశ్వాసం మన భద్రాయువు జీవించి ఉన్నాడని. యోగి మహాశయ, శివకృపతో జన్మించిన మా ఈ పుత్రుని ఆశీర్వదించండి. ఇంకా నామకరణం చెయ్యండి. ఈ బాలుని పేరు పూర్వనిశ్చితమైనదే. పూర్వనిశ్చితమా? ఇతని పేరు పూర్వనిశ్చితమా? తమరి మాటలు మాకు అర్థం కాలేదు యోగి మహాశయ. ఈ బాలకుని పేరు సోమదత్తుడు. సోమదత్తుడా? సోమదత్తుడా? ఎంత అందమైన పేరు. సోమవారాల వ్రతం చేసేవారి పుత్రుడి పేరు సోమదత్తుడే అని పెట్టాలి కదా. సరే, ఇక మేం వెళతాం. ప్రణామం మహాత్మా శివయోగి. మీ అందరికీ శుభమగుగాక. భం భం శివశంకర, భం భం శివశంకర. ఓ శివశంకర, తమరు నాపై ఎంతో కృపతో సాక్షాత్తు దేవర్షి నారదుని మా శిష్యునిగా మార్చి పంపించారు. కానీ ఈ మూర్ఖుడు మీ యొక్క సంకేతాన్ని గ్రహించలేదు. అహంకారం మా బుద్ధిని కప్పేసింది మహాదేవా. నేను అంధుడనైపోయాను అహంకారంతో. మంచి చెడ్డ, శుభం అశుభం ఏవీ నాకు కనిపించలేదు. ప్రతీకారం తీర్చుకోవాలనే పగతో పతన మార్గంలో ముందుకు సాగిపోయాను. ఇప్పుడు నేను ఎలాంటి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి మహాదేవా? నా క్షమించరాని అపరాధాలు ఎలా అంతమవుతాయి? నాకు మార్గదర్శనం చెయ్యి శివశంకర. నా బుద్ధి కలుషితమైపోయింది. నాకేమీ తోచటం లేదు మహాదేవా, ఏమీ తోచటం లేదు. హర హర మహాదేవ, హర హర మహాదేవ, హర హర మహాదేవ. ఓం నమః శివాయ. రాజగురు ధూర్జటి, మీరు ఇప్పుడిప్పుడే అన్నారు కదా మీ బుద్ధి కలుషితమైపోయిందని. మీకు ఏమీ తోచడం లేదా? నిన్ను అవును అన్నాను, ఎందుకంటే అది నిజం. కానీ మీరెవరు? మమ్ములను శివయోగి అంటారు. మేము కూడా మీలాగే శివుని ధ్యానిస్తూ ఉంటాము. మరి కానీ మేము మీలాగా అహంకారం, దర్పం అనే మార్గానికి మళ్ళలేదు. మేము మా బుద్ధిని స్థిమితంగా ఉంచాము. క్షమించండి శివయోగి. అయినా మీరు నా గురించిన విషయాలను ఎలా తెలుసుకున్నారు? శివుని ధ్యానం చేస్తే ఇవన్నీ తెలుసుకోవడం ఏమంత కఠిన కార్యం. మీరు కూడా శివుని నిండు మనసుతో ధ్యానిస్తే మీరు అన్నీ తెలుసుకోగలరు. కానీ మిథ్యాహంకారపు ఆవరణ తొలగిపోయిన పిమ్మటే. శివయోగి, తమరి దర్శనం అయిన పిమ్మట అనిపిస్తోంది మా బుద్ధిని కప్పివేసిన పొర తొలగిపోయిందని. నాకు మంచి చెడ్డలు తెలియసాగాయి. గతించిన కాలంలోకి మళ్ళీ చూడండి. మీరు అహంకార మదంతో అంధులై ఎందరిని దుఃఖంలో ముంచారో, ప్రతీకారం తీర్చుకున్నారో, ఇంకా ఎందరిని అవమానించారో. దానికి నేనెంతో సిగ్గుపడుతుందని శివయోగి. పశ్చాత్తాపమనే చల్లని నీటితో మీ హృదయంలోని అగ్ని శాంతిస్తోంది.
మీ వివేకం మేలుకుంటోంది. ఇప్పటిదాకా ఎవరెవరికి కష్టం కలిగించారో వారందరికీ ఇప్పుడు మంచిని కోరండి. ఒక వ్యక్తి ఇతరుల శ్రేయస్సు మంచి కోరితే అతనికి శ్రేయస్సు తప్పక లభిస్తుంది. ఏ వ్యక్తి అయినా ఇతరుల పతనం కోరి గోతిలో త్రోసివేస్తే అతనికి పతనమే తప్పక కలుగుతుంది. పరమేశ్వరుని కృపతో తమరి ఆగమనమయ్యింది. మాకు మార్గదర్శనం ప్రాప్తించింది. నేను పతనాన్ని తప్పించుకున్నాను. ఇప్పుడు మీలో దాగి ఉన్న పాండిత్యం ప్రకాశిస్తుంది. మీ కీర్తి దశ దిశలకు ప్రాకుతుంది. ఇప్పుడు మేము నిష్క్రమిస్తాం. వద్దు శివయోగి, మీరు మా ఆశ్రమంలో అతిథిగా ఉండండి. నేనేమైనా అపరాధం చేస్తే నన్నది చేయకుండా ఆపండి. లేదు లేదు, ఇక అపరాధం చేసే ప్రసక్తియే లేదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ప్రణామం శివయోగి. ప్రణామం గురువు దూర్జటి. మీరు నారదముని కదా. మీరు నాకు శిష్యులై వచ్చి నన్ను పాపకూపంలోకి నెట్టుతున్నారు దేవర్షి. దేవరిషి నారదునా? నేనా? గురు దూర్జటి, ఏదో మీరు స్వప్నంలో లేరు కదా. నేను మీకు అదే శిష్యుణ్ణి, అమాయకుడు అజ్ఞాని శిష్యుణ్ణి, బాలబ్రహ్మచారిని. ధూర్జటి, ఎక్కడన్నా మీరు దేవర్షి నారదుణ్ణి స్వప్నంలో గాని చూడలేదు కదా? లేదు శివయోగి, నాకు బాగా జ్ఞాపకం ఉంది. నేను జాగృతావస్థలోనే ఉన్నాను. దేవర్షి నారదుడు బ్రహ్మచారి రూపం వదిలి నారదుని రూపధారణ చేశారు. అప్పుడప్పుడు కళ్ళు కూడా భ్రమిస్తూ ఉంటాయి గురువర్య. శివుని లీలలు భలే విచిత్రమైనవి. చెప్పండి గురువర్య, నాకు ఆజ్ఞ ఏమిటి? మీరు నన్ను సందిగ్ధంలో పడవేశారు బ్రహ్మచారి. నాకెప్పటికీ అనిపిస్తోంది మీరు దేవర్షి నారదులేనని. మీరు నా గురువుకు కూడా గురువుతో సమానుడు. మరి మీకు నేనేం ఆజ్ఞాపించగలను? శివయోగి గారు, చెప్పు బాలబ్రహ్మచారి. నాకు కూడా అనిపిస్తోంది ఈ శివయోగి వేషంలో తమరు కూడా సాక్షాత్తు పరమేశ్వరులేమోనని. ఎవరు ఎలా భావిస్తూ ఉంటారో వారికి తమ భగవంతుడు అదే రూపంలో కనిపిస్తూ ఉంటాడు. మీరిద్దరూ నన్ను ఏదో భ్రమలో పడవేశారు. మా ఆశ్రమానికి పరమేశ్వరుడు మరియు దేవర్షి నారదుడు ఇద్దరూ కలిసి విచ్చేయలేదు కదా. ఓం నమః శివాయ.